ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహ దేవతాయే నమో నమః. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహువు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు, ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని ఈ రాహువుని గురించి మాట్లాడుతున్నాము. అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు మనిషి, అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. మీనరాశి వారికి ఈ యొక్క రాహుకాల అంటే కాలసర్ప యోగము ప్రభావము అనేటటువంటిది దాదాపుగా 1.5 year బట్టి అనుభవిస్తూనే ఉన్నారు. ఎన్నో రకాలుగా, నానా విధాలుగా. మెయిన్ అనారోగ్యపరంగా, అప్పుల పరంగా, వడ్డీలు, అంటే ఏదైనా బయట నుంచి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడితే అది కూడా నష్టపోవటం, ఒకటి కాదండి, అన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ కాలసర్ప యోగ దోషంలో కాల సర్పము అనే దాంట్లో కాలాన్ని రాహు సూచిస్తాడు, సర్పాన్ని కేతువు సూచిస్తాడు. సరే, కేతువు గురించి తర్వాత చెప్పుకుందాం. అంటే కాలము అమ్మవారి చేతుల్లో అధీనమై ఉంటుంది, అంటే దుర్గాదేవి అనుగ్రహం ఉండాల్సిందే. లేకపోతే రాహువు చాలా చాలా విన్యాసాలు చేసేస్తాడు మనుషుల మీద. మరి ఇప్పుడు ఆయన మే 18 తర్వాత 12వ స్థానం శనిక్షేత్రం మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. ఇంకా ఇప్పటి వరకు గురుక్షేత్రంలో ఉండి కాస్త శుభకార్యాలని ఏదో నమ్మినా నమ్మకపోయినా ఇచ్చాడు. ఇప్పుడు 12లోకి వస్తున్నాడు. అంటే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చుక్కలు చూపించేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాహువు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఏం నడిచిన ప్రభావం నడుస్తుంది. ఇటు శని రాహువులు మీనరాశి వాళ్ళని కాస్త గేమ్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, ఆకస్మికంగా జరుగుతుంది, భార్యాభర్తలు దూరం అయిపోవటం కావచ్చు, లేదా చదువుకునే విద్యార్థులు వారు అనుకున్నటువంటి లాభస్థితిని దూరం కావచ్చు. వాళ్ళు ఎన్నో ఊహించుకుంటారు, అది చదివేద్దాం, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందాం అని. ఇప్పుడు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా లేవు కాబట్టి వాళ్ళు అనుకూలంగా జరగడం కష్టం. అట్లాగే ఆర్థిక ఇబ్బందుల వలన వీరు సంఘంలో తమకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తండ్రి వలన మాటలు పడి దూరం అయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. అట్లాగే తండ్రి చేసిన అప్పులు తీర్చడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యి వీరిని వీరే నిందించుకోవటం, వీరి సమస్యని వీరే పెద్దది చేసుకోవటం, దాని వలన అనారోగ్యాలు, మానసిక చింతటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క
కాలానికి అధిష్టాన దేవతగా రాహు ఉంటే ఈ రాహువుని స్తబ్దత చేసి రాహువుని నిర్బంధించేటటువంటి శక్తి ఒక్క దుర్గాదేవికి ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించండి. చండీ హోమాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా 18 రోజులు 18 సార్లు రోజుకి దుర్గా సూక్త పారాయణ చేయించండి మాలాంటి గురువుల చేత. ఇలా చేసుకోవడం ద్వారా మీకు ముందు ఆ యొక్క భయం అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆందోళన, భయము, చేసే పని యందు అనుమానము, లేకపోతే అవతల వ్యక్తుల నుంచి అవమానం, ముఖ్యంగా ఫ్రెండ్స్ అవమానించడం, దాన్ని తట్టుకోలేక మీరు రకరకాల చర్యలు చేసుకోవటం, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయంలో కానీ మాతృపరమైనటువంటి విషయంలో ఎదురు దెబ్బలు ఎక్కువగా జరుగుతాయి. విద్యార్థులు తమ యొక్క శక్తిని కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆకస్మికంగా భార్యాభర్తలు మధ్య కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశాలు కలుగుతున్నాయి రాహు యొక్క దృష్టి పడటం ద్వారా. చేసేటటువంటి బిజినెస్ల్లో ఒకరికి మధ్య సఖ్యత లోపించి ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడులు ఇచ్చేయమని చెప్పి గొడవలకు దిగుతారు. దాని ద్వారా లాయర్లకు పెట్టాల్సి వస్తుంది డబ్బంతా తీసుకెళ్ళి. ప్రయాణపు విషయంలో కూడా అనవసరమైన ప్రయాణాల ద్వారా ఆర్థికంగా నష్టపోతారు. అనుకున్న ప్రతి మనసులో ఏదైతే కార్యం లాభిస్తుంది అనుకుంటారో ఆ లాభాలన్నీ కూడా వీరికి కొంత ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయాలలో అక్కడికి ఇక్కడికి మారే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల ద్వారా ఉద్యోగం చేసే వాళ్ళకి అలసట ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వీరు దుర్గా సూక్తాన్ని లేదా సర్పసూక్త పారాయణలు చేయించుకుంటూ ఈ మీనరాశి వారు ఆల్రెడీ వీళ్ళకి అన్ని రకాలుగా నిర్బంధించి ఉంది గ్రహస్థితి అంతా కూడా ఎప్పటి నుంచో. దానికి తోడు ఇప్పుడు ఈ రాహు 12లోకి వచ్చి లేనిపోని దుష్కర్మలు చేయించే అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడికి పోకండి. ఎందుకంటే మనసు బాలేదని చెప్పి ఒక్కోసారి మీరు తెలియకుండా వెళ్ళి శ్మశానంలో కూడా కూర్చుంటారు. ఆ యొక్క పీడలు కూడా పిశాచ బాధలు మీకు పడతాయి. అందుకని అలాంటివి చేయకండి. దూరంలో ఏది లేదు, ఉన్న చోటే కూర్చొని దుర్గాదేవిని ఆరాధించండి చాలు. ఆ దుర్గాదేవి మీకు ఆ యొక్క మీలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ తీసేస్తుంది ఆవిడ. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ యొక్క మీనరాశి వారికి దూరంగా వెళ్ళి సాధించేదేం లేదు. దగ్గరగా ఉండి చక్కగా ఉండండి. అట్లాగే తల్లిదండ్రులను గౌరవించండి, తండ్రిని ఎక్కువగా గౌరవించండి, లేనిపోని అప్పులు చేయకండి, దుష్కర్మలు చేయకండి, దుర్వ్యసనాలు ఫ్రెండ్స్తో దూరంగా వెళ్ళడం, లేకపోతే మనసు బాగాలేదని చెప్పి మీకు మీరే అనుకొని లేనిపోని దుర్వ్యసనాలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది, డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అట్లాగే గురువుల్లో కూడా చూసుకొని గురువులను ఎంచుకోండి. లేకపోతే అది కూడా ఒక మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో విధాలుగా ఈ రాహువు చేసేటటువంటి క్రీడా విన్యాసంలో మీరు పావులు కాకుండా దుర్గాదేవిని, నాగేంద్ర స్వామిని ప్రార్థన చేసుకుంటూ చక్కగా వారిని ఆరాధిస్తూ, ఇంకా శక్తి సరిపోకపోతే గురువుల ద్వారా మంత్రశక్తిని జపశక్తిగా మార్చుకొని ఆ తీర్థాన్ని స్వీకరించటం, హోమాలు చేసుకోవటం, లేదా రాహుకి సంబంధించినటువంటి మినువులు వడల రూపంలో చేసి అమ్మవారికి శనివారం పూట అమ్మవారికి వేయించి తర్వాత 10 మందికి అది దానంగా చేయటం, లేదా పెరుగన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి శనివారం పూట అందరికీ దానం చేయటం, ఇలాంటివి మనకి ఎన్నో రకాల శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అన్నిటినీ చక్కగా చేసుకోండి. దీపారాధన చేసుకోవచ్చు, రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుకోవచ్చు, రాహుగ్రహ జపాన్ని చేయించుకోవాలి, దానం ఇచ్చుకోవాలి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటిల్లో కొంతమంది దీన్ని విక్రించే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనకు అనవసరం. మనం చెయ్యాలనుకున్న మన కోసం మనం చేసుకోవాలి. 10 మంది కోసం ఏది చేయకూడదు. ఎప్పుడూ కూడా ఈ జపాలు, హోమాలు, దానాలు ఎవరో విక్రిస్తూ ఉంటారు, ఎవరో రకరకాల మాటలు అంటారు. అది అనవసరం. సరైన గురువును మీరే ఎంచుకోండి. మీకు నమ్మకమైన వాళ్ళ చేత చేయించుకోండి. దానివల్ల మీరే లాభపడతారు. అన్నవాడు ఎవడూ కూడా మీకు లాభాన్ని చేయడు. కాబట్టి అలా అనుకోవాలి మనసులో మీరు. ఇవన్నీ కూడా ఒక్కోసారి తెలియకుండా మీకు స్ఫురణ వస్తూ ఉంటాయి. రకరకాల ధోరణుల్లోకి వెళ్తూ ఉంటారు. ఒక్కోసారి మీరు పూజలు కూడా చేయడానికి అర్హులు కాదేమో అనిపిస్తుంది. ఆ వైరాగ్య ధోరణి పోతుంది. ఇట్లా రకరకాల సమస్యలకి రాహు కారణం అవుతున్నాడు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మనసుని కండిషనల్గా పెట్టుకోండి, సరైన ప్రణాళికలు తయారు చేసుకోండి. ఉద్యోగ విషయంలో భద్రత చాలా అవసరం. అటు ఇటు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. లేకపోతే తల్లి యొక్క అనారోగ్యం వలన మీకు ఆర్థికమైనటువంటి నష్టాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చేసిన అప్పులు
తండ్రి చేసిన అప్పులు తీర్చడంలో మీరు ఫెయిల్ అయ్యి బాధపడకండి, దానికి సరైన మార్గాన్ని అన్వేషించండి. అంతా దుర్గార్పణం దుర్గార్పణం, అంతా దుర్గాదేవి నాకు శ్రీరామ రక్ష అనుకుంటూ బతకండి 1.5 year. తర్వాత అన్ని ఇంకా నవంబర్ 23 తర్వాత ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. దుర్గాదేవి అనుగ్రహం మీకు కలుగ్గాక. ఓం దుమ్ దుర్గాయే నమో నమః. మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు, కాల్పనిక బిందువులు అంటారు. ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క, ఆ రాశ్యాధిపతి యొక్క, అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క, ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు, అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని, ముఖ్యంగా రాహువు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య, అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే 18న మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద, 5వ రాశి మీద, సప్తమ దృష్టి సింహరాశి మీద, నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది. కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే 18 నుంచి జూన్ 6 వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి, లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి, ఈ యొక్క కుజ దృష్టి రాహువు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ప్రమాదాలు, అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని సర్పదోషం అంటారు. రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది. అట్లాగే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే, కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు. అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి, చండీ సప్తసతి ఉంది, అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ప్రదక్షిణ క్రమాలు ఉన్నాయి, దైవారాధనలు ఉన్నాయి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో, సర్పదోషాలు, ముఖ్యంగా మనకి పితృదోషము, గురుదోషము, పత్ని దోషము, సర్పదోషము, ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు. వీటిల్లో ముఖ్యంగా కాలసర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే, ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే, సభ్యదశలో ఉంటే, అంటే రాహువు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలుంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు. ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు. అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు, పరాకు, ఇబ్బందులు, ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దోషం కలిగినటువంటి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు, దానాలు, హోమాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి, ఈయనకి మడి అంటూ, అట్లాగే ఆచారాలు, సాంప్రదాయాలు, గురువులపైన మన్నన, ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం.